రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే 'పెద్ది' అనేది పోస్ట్‌పోన్ అవుతుందా అని చెప్పి చాలా వరకు న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. యాక్చువల్లీ 'పెద్ది' సినిమా మొదలైంది 2023లో మొదలైంది. ఇప్పుడు 2025 ఆల్మోస్ట్ 2 సంవత్సరాల పాటు బుచ్చిబాబు, రామ్ చరణ్ గారు ఒకే సినిమా మీద ఉన్నారు. ఈ మధ్యలో వచ్చిన 'గేమ్ చేంజర్' అనేది ఒక భారీ డిజాస్టర్ కావడంతో క్వాలిటీ విషయంలో, సాంగ్స్ విషయంలో, స్క్రీన్ ప్లే, కథ చాలా విషయాల్లో చాలా పట్టుదలగా, శ్రద్ధగా తీసుకొస్తున్న సినిమా 'పెద్ది'. అయితే అసలు విషయం ఇందులోనే ఉంది. దీనికి సంబంధించిన కథ ఏదైతే ఉందో అది రాయటానికే 4 సంవత్సరాలు పట్టింది. 'ఉప్పెన' సినిమా రిలీజ్ అయిన తర్వాత బుచ్చిబాబు ఇంకో సినిమా చేయలేదు. ఎందుకంటే 'పెద్ది' సినిమాకి సంబంధించి ప్రతి డీటెయిలింగు ఉండాలి. ప్రతీది స్క్రీన్ ప్లే కరెక్ట్‌గా ఉండాలి అని చెప్పి ఒకే కథ మీద 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అందుకే సినిమా మీద అన్ని విషయాలు ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చిన పోస్ట్‌పోన్‌లు లేకపోతే ఇంకో విషయం ఏమీ నమ్మొద్దు. అవన్నీ ఫేకు. సినిమా ఖచ్చితంగా మార్చ్ 25వ తేదీన మనకి 'రామ్ చరణ్' గారి బర్త్‌డే 27, మార్చ్ 25వ తేదీన ప్రీమియర్స్ అయితే పడిపోతాయి. సో 26వ తేదీన అఫీషియల్‌గా భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించిన బడ్జెట్ విషయాలు, రెమ్యూనరేషన్ విషయాలు ఇవన్నీ నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. కొన్ని సీన్స్ అయితే రామ్ చరణ్ గారు యాక్టింగ్ అదరగొట్టేశారు అని చెప్పి న్యూస్ అయితే బయటకు వస్తుంది. సెట్‌లో పనిచేసే కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా సినిమా మీద అంచనాలు పెట్టుకోండి, పర్వాలేదు. రంగస్థలం తర్వాత మళ్ళీ అలాంటి సినిమా అయితే రామ్ చరణ్ గారి నుంచి రాబోతుంది. ఇన్‌ఫ్యాక్ట్ రంగస్థలాన్ని దాటి ఉంటుంది అని చెప్పి చాలా వరకు అయితే న్యూస్ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో వచ్చే పాటలు గానీ, ఒక పాటొచ్చింది 'చికిరి' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో నేను స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్ ట్రెండ్స్‌లో, షార్ట్స్‌లో ప్రతి దగ్గర కూడా సినిమా పాటైతే వినిపిస్తుంది. సో రీసెంట్‌గా అయిన కొన్ని ఫంక్షన్స్‌లో కూడా అదే సాంగ్ ఎక్కడికెళ్ళినా వినిపిస్తుంది. సో ఆ మాదిరిగా 'చికిరి' అనే ఒక్క పాటతో 'పెద్ది' సినిమా మీద అంచనాలైతే విపరీతంగా పెరిగిపోయాయి. ఖచ్చితంగా రేపు పొద్దున రాబోయే 5 సాంగ్స్ కూడా ఇంకా 5 సాంగ్స్ ఉన్నాయి గైస్. ఒకటే రిలీజ్ అయింది. 5 సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయని చెప్పి ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. సో బుచ్చిబాబు ఇక్కడ చేసిన మంచి పని ఏంటి అంటే తమన్‌కి, దేవిశ్రీ ప్రసాద్‌కి తీసుకోకుండా ఏఆర్ రెహమాన్‌కి అవకాశం ఇచ్చాడు చూడండి. అక్కడే ఒక మెట్టెక్కేసాడు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్‌ని సరిగ్గా ఎవరు యూజ్ చేసుకోలేదు రీసెంట్ టైమ్స్‌లో. ఆయనకు తగ్గట్టు ఒక మంచి కథ పడలేదు. ఒక స్కోప్ ఉన్న ఆ టైప్ ఆఫ్ థీమ్ పడలేదు. పెద్ది ఏంటంటే ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ కొంచెం డిఫరెంట్‌గా ప్రయత్నించడం జరిగింది. 'చికిరి' సాంగ్స్ లాగానే మిగతావి కూడా పెద్ద హిట్ అవుతాయి. చాలా అప్డేట్స్ ఉన్నాయి గైస్. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.